రాయలసీమ అభివృద్ధి, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, రాజకీయ ఆరోపణలు, పరిపాలన నిర్ణయాలపై మళ్లీ రాజకీయ వేడి పెరిగింది. ఈ అంశంపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. రాయలసీమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం, నీటి ప్రాజెక్టుల ఆలస్యం మరియు గత ప్రభుత్వాల నిర్ణయాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశంగా మారాయి. ఆయన మాట్లాడుతూ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు ఆగిపోయిన విషయం చాలా మందికి అప్పటి వరకు తెలియలేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల తర్వాతే ఈ విషయం వెలుగులోకి వచ్చిందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు నిలిచిపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మేము కూడా ఒక తప్పు చేసినాం. జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఏ పనులు చేశామో ఆ పనులు చెప్పుకోలేని పరిస్థితి. ఈడున్న వాళ్ళలో ఎంతమందికి తెలుసు చెప్పండి? రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఆ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుకు నేనే 4 గోడల మధ్య చంద్రబాబుతో చెప్పి ఆపిచ్చానని చెప్పేంత వరకు మనందరికీ తెలుసు ఒక రాయలసీమ లిఫ్ట్ ఒకటి ప్రాజెక్టు జరుగుతుందని. దానికి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 900 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టిందని మనలో ఎంతమందికి తెలుసు చెప్పండి? ఎవరికి తెలియదు. ఎందుకంటే అది కరోనా వచ్చిన పుణ్యమో లేకుంటే ఇంకో పుణ్యమో, ఎక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. నా నియోజకవర్గంలో కూడా 700 కోట్ల రూపాయలతో ఒక జిల్లేడు పంట రిజర్వాయర్ ఒకటి జరుగుతుంది పని. నా నియోజకవర్గం వాళ్ళకే చాలా మందికి తెలియదు అక్కడ ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది, దానికి ఇప్పటికే 300 కోట్ల రూపాయల దాకా ఖర్చు అయ్యిందనే విషయం. ఆ విధంగా ఉన్నాం. కాబట్టి ఈరోజు దీన్ని టాస్క్ కమిటీని భుజానెత్తుకొని చేస్తున్నటువంటి మా శైలజానాథ్ అన్న గారికి చెప్పేది ఒకటే, మనం చేసిన ప్రాజెక్టులకు ఆ సందర్శనకన్నా తీసుకోండి ముందు. రాయలసీమ సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించడంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఆయన గుర్తు చేశారు. రాయలసీమ ప్రాంతానికి నీటి వనరులు అందించడంలో ఆయన చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతోందని అన్నారు. అదే స్ఫూర్తిని కొనసాగించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రారంభించారని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు రైతుల భవిష్యత్తును మార్చే దిశగా ముందుకు సాగుతున్నాయని వ్యాఖ్యానించారు. అలాగే రాయలసీమ ప్రాంతానికి అడుగడుగునా అన్యాయం జరిగినట్లు ఆయన ఆరోపించారు. గత పాలనలో అనేక ముఖ్యమైన ప్రాజెక్టులు, హైకోర్టు, ఎయిమ్స్ వంటి సంస్థలు ఇతర ప్రాంతాలకు తరలించబడినట్లు ఆయన విమర్శించారు. ఇది ప్రాంత అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపిందని అన్నారు. అక్కడ ఇది జయించామని జనాలకు చూపించే కార్యక్రమం, అది ముందుకు తీసుకొని పోయే కార్యక్రమం చేస్తే కానీ ప్రజలకు అవగాహన లేని. ఎందుకంటే ఇప్పుడు అన్ని ఫ్రూట్స్ వచ్చేస్తున్నాయి, అంత సోషల్ మీడియాలోనే చూస్తున్నారు, ఫోన్లలో చూస్తున్నారు, తింటున్నారు, అటుకు అయిపోతుంది. దాని వెనకలు ఉన్న కష్టం తెలియదు, దాని వెనక ఇబ్బంది తెలియదు. నాకు తెలుసు హంద్రీనీవా నుంచి ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రఘువీరారెడ్డి అన్న, అనంతన్న, మేము అంతా కలిసి ఆ ప్రాజెక్ట్ నుంచి అక్కడ నుంచి నీళ్లు తీసుకొని వచ్చేటప్పుడు ఒక 100 పైగా మీటింగ్లు పెట్టింటాం కాంట్రాక్టర్లతో. పాదయాత్ర చేస్తాం, మీరు చేస్తారా లేదా ఆ పని, మేము ఈ డెడ్ లైన్ ఇచ్చి చేస్తేనే కానీ అని చెప్పి ఆ విధంగా నీళ్ళు తీసుకొని వచ్చిన కార్యక్రమం చేశాం. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చిన మేధావులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికీ కోరుకునేది ఒకటి, మనకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి మనం మాట్లాడకపోతే దీన్ని చంద్రబాబు నాయుడు గారు, వీరు కూటమి ప్రభుత్వం టేక్ ఇట్ గ్రాంటెడ్గా ఉంటారు. రాయలసీమ అభివృద్ధి విషయంలో టీడీపీ కూటమి నాయకులు నారా చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్లకు నిజమైన చిత్తశుద్ధి ఉందా అనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వారి వైఖరి స్పష్టంగా కనిపించాలన్నారు. ప్రజలు టీడీపీ కూటమికి మద్దతు ఇస్తే వారి అభివృద్ధి కోసం ఏం జరుగుతోందో ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రాయలసీమ అభివృద్ధి ఇప్పుడు రాజకీయ చర్చలకు కేంద్రంగా మారిందని, ఈ అంశంపై ప్రజల్లో కూడా పెద్ద చర్చ జరుగుతోందని తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, నీటి సమస్యలు మరియు ప్రాంత అభివృద్ధి అంశాలు భవిష్యత్ రాజకీయ సమీకరణలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మొత్తం వివాదం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయాలపై అందరి దృష్టి నిలిచింది. వీళ్ళకేముందిలే లాస్ట్లో వచ్చి ఏదో ఒకటి చెప్పేస్తే పోతాము అని చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడితే సముతారు. ఇప్పుడంతా రాజధానిలో ఏముంది అంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క అమరావతి మీద తప్ప ఇంకా మిగతా ప్రాంతాలన్నింటినీ కూడా దూరం చేసుకున్న పరిస్థితి. ఈరోజు టాస్క్ ఫోర్స్ వాళ్ళకి చెప్తున్నాం, ఒక బ్లూ ప్రింట్ ఇవ్వండి, మన ప్రభుత్వం వస్తే మనం ఏం చేయదలుచుకున్నాం కూడా చెప్పండి. ఆ విధంగా చెప్పుకోకపోతే ఖచ్చితంగా మనకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. అదేం వద్దు, మీరు అంటున్నట్టు 20,000 కోట్లు ఎన్ని కోట్లు కావాలనుకునేది అన్నీ కూడా
ఇదిగో ఈ ప్రాజెక్ట్స్, ఈ బాటిల్ నెక్స్ ఉన్నాయి, ఇవి క్లియర్ చేస్తా అంటే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని. ఇలాంటి ఒక కార్యాచరణతో ముందుకు పోతేనే ఖచ్చితంగా మంచి ఫలితాలు తీసుకొని రావడానికి వీలవుతాయని, దానివల్ల జరిగిన నష్టం ఏమిటి, ఏ విధంగా నష్టం అని చెప్పేసి ఆ ఎత్తుపల్లాల గురించి, ఆ మెజర్మెంట్స్ గురించి మేధావులు అందరూ కూడా మాట్లాడినారు.